రాజమహేంద్రవరంలో కరోనా తన పంజాను మళ్లీ విసరబోతుందా? అవుననే అంటున్నారు అధికారులు. ఇందులో భాగంగా రాజమహేంద్రవరంలో చాలా ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. స్థానిక సుబ్రహ్మణ్య నగర్ 50వ వార్డు, జయకృష్ణపురం 37వ వార్డు, వెంకటేశ్వర నగర్ 9వ వార్డు, ఎంఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ 20వ వార్డు, అంబికానగర్ 17వ వార్డు తదితర వార్డులను కంటైన్మెంట్ జోన్ గా అధికారులు ప్రకటించి శానిటేషన్ తదితర అంశాలపై అధికారులు దృష్టి పెట్టి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాజమహేంద్రవరంలో కరోనా తన పంజాను మళ్లీ విసరబోతుందా? అవుననే అంటున్నారు అధికారులు. ఇందులో భాగంగా రాజమహేంద్రవరంలో చాలా ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. స్థానిక సుబ్రహ్మణ్య నగర్ 50వ వార్డు, జయకృష్ణపురం 37వ వార్డు, వెంకటేశ్వర నగర్ 9వ వార్డు, ఎంఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ 20వ వార్డు, అంబికానగర్ 17వ వార్డు తదితర వార్డులను కంటైన్మెంట్ జోన్ గా అధికారులు ప్రకటించి శానిటేషన్ తదితర అంశాలపై అధికారులు దృష్టి పెట్టి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాజమహేంద్రవరంలో కరోనా తన పంజాను మళ్లీ విసరబోతుందా? అవుననే అంటున్నారు అధికారులు. ఇందులో భాగంగా రాజమహేంద్రవరంలో చాలా ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. స్థానిక సుబ్రహ్మణ్య నగర్ 50వ వార్డు, జయకృష్ణపురం 37వ వార్డు, వెంకటేశ్వర నగర్ 9వ వార్డు, ఎంఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ 20వ వార్డు, అంబికానగర్ 17వ వార్డు తదితర వార్డులను కంటైన్మెంట్ జోన్ గా అధికారులు ప్రకటించి శానిటేషన్ తదితర అంశాలపై అధికారులు దృష్టి పెట్టి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.